దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు నేను సిలువను గురించి మీతో మాట్లాడబోతున్నాను. సిలువ యొక్క విలువను గురించి మనం తెలుసుకుందాము. మరి సిలువను గురించి చాలా మెసేజెస్ మనం వింటూ ఉంటాము, మరి ఇతరులకు కూడా చెప్తూ ఉంటాము. అయితే ఈరోజు ప్రభు నా హృదయంలో ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి ఇంతగా సిలువను గురించి మనం ధ్యానం చేస్తున్నాము. సిలువ శ్రమలను తలపోసుకుంటూ ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపనం చేస్తున్నాం కదా. మరి ఈ సిలువ యొక్క విలువేంటి, ఈ సిలువ మనకు ఏం తీసుకొచ్చిందనే విషయాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సిలువను గురించి, సిలువ తెచ్చిన విలువను గురించి ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా ప్రియ ప్రభువా, మీ గన్నామునకు వెళ్ళలేని వందనాలు, సిలువ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసురాలను ప్రభువా, నీ పక్షి నిలబడి ఉంటుండగా నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటు నెట్టివేసి నీ స్వరూపాన్ని నీ బిడ్డలకు చూపించండి, నీ స్వరం వినిపించండి. మీరు ప్రభువా నాలో ఉండి నీకు ఆత్మార్థంలో నీ బిడ్డలతో మాట్లాడి ఈ పరిచర్య ద్వారా, ఈ వాక్య ధ్యానం ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, సిలువ యొక్క విలువ అనే విషయాన్ని గురించి నేను మాట్లాడబోతుండగా దీని కొరకు నేను తీసుకున్నట్టు మొట్టమొదటి మూలవాక్యం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనును. సిలువ మొట్టమొదటి సిలువలో మనకు కనబడేది ఏంటంటే తగ్గింపు, విధేయత సిలువలో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ప్రభువారు ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడ్డాడు. మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడై మరి తను తాను తగ్గించుకున్నాడు. సిలువను సహించి ఆ సిలువ ద్వారా నీకు నాకు రక్షణకు కలగడానికి కారకుడుగా మారిపోయాడు. యేసు ప్రభు వారి యొక్క సిలువ వలన నీకు నాకు రక్షణ కలుగుతుంది. సిలువ అనేది లేకపోతే మన జీవితాలకి విడుదల అనేది లేదు. కానీ యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ సిలువ బలియాగం వలన ఈరోజు నాకు నీకు కూడా మరి గొప్ప విమోచన, విడుదల కలిగింది. మనం ప్రభువుని స్వేచ్ఛగా ఆరాధించగలుగుతున్నాం, మహింపరచగలుగుతున్నాం. సిలువను గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాము. మొట్టమొదట మనం గమనించినట్లయితే సిలువ అనేది మరి శాపగ్రస్తమైనది. సిలువ అనేది చాలా శాపగ్రస్తమైనటువంటి విషయం అది. ఎందుకంటే సిలువ మరణం అందరికీ ఇవ్వరండి. ఎవరికి వేస్తారంటే సిలువ మరణం అనేది ఆ శిక్ష ఎవరికి వేస్తారని మనం చూసినట్లయితే మరి దేశద్రోహం చేసిన వారికి, దేశద్రోహికి, మరి దేవదూషణ చేసిన వారికి, రోమీయుడు కాని వారికి వేస్తారు, శత్రువులకు వేస్తారు, బానిసలకు వేస్తారు. మరి ఇంకా భయంకరమైనటువంటి శ్రమ ఆ సిలువలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి బందిపోటు దొంగలకి, భయంకరమైనటువంటి పాపం చేసిన వారికి, ఈ శాపగ్రస్తులను శిక్షణ వారికి వేస్తూ ఉంటారనమాట. ఆ సిలువలో భయంకరమైన హింస, అదెంతో క్రూరమైనటువంటి మరణం అన్నమాట. ఇటువంటి శాపగ్రస్తమైనటువంటి సిలువ ప్రభువు నీ కొరకు నా కొరకు భరించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద సిలువ వేయబడిన వాడు అది శాపగ్రస్తుడైనటువంటి శిక్ష. కాబట్టి అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనలో ఏ పాపం లేకపోయినప్పటికీ, ఏ దోషం లేకపోయినప్పటికీ కూడా తను సిలువలో నీ కొరకు నా కొరకు శాపమై, శాపగ్రాహి అయి ఆ మ్రాను మీద శాపగ్రస్తుడైనటువంటి శిక్షను అనుభవించి మరి ప్రభు నా కొరకు నీ కొరకు అంత సిలువ బలియాగం చేసినట్టుగా ఈ వాక్యం ద్వారా మనం చూడగలుగుతాం ఉన్నాం. భయంకరమైనటువంటిది ఆ బాధ వర్ణాతీతం అన్నమాట. ముందు దాని గురించి మనం తెలుసుకుంటాము. అయితే సిలువ యొక్క అసలు కొలతలు ఎలా ఉన్నాయి? ఆ సిలువని జనరల్గా మనం క్రిస్టియన్స్ ఏం చేస్తూ ఉంటారంటే మరి చైన్కి లాకెట్గా వేసుకుంటూ ఉంటారు. మరి కొన్ని చెక్క సిలువలు చేయించుకొని షోకేస్లో పెట్టుకుంటారు. కొంతమంది స్టీల్వి, కొంతమంది ప్లాస్టిక్వి, రకరకాలుగా మెటల్స్తో చేయించుకొని సిలువను మరి ఇంట్లో మరి పెట్టుకుంటూ ఉంటారు. బిల్డింగ్స్ మీద పెడుతుంటారు, చర్చెస్ మీద
పెడుతూ ఉంటారు. అసలు మరి మనం రకరకాల కొలతల్లో సిలువలు చూస్తున్నాం కదా. మరి సుమారుగా చరిత్ర చెప్తున్న దాన్ని బట్టి యేసు ప్రభు మోసినటువంటి సిలువ కొలతలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభువారు మోసిన సిలువ యొక్క బరువు 150 కేజీల బరువు అంటండి. ఆ సిలువ యొక్క నిలువు కర్రని సడైల్ అంటారు. ఆ నిలువు కర్ర యొక్క పొడవు ఎంత అంటే 15 అడుగులు, 15 ఫీట్స్ అనమాట దాని యొక్క పొడవు. అడ్డకర్ర వచ్చేసరికి 8 ఫీట్స్, 8 అడుగుల పొడవు అడ్డకర్ర ఉంటుంది. అడ్డకర్రను వచ్చి ప్యాటిబ్యులం అని పిలుస్తారనమాట. అయితే ఈ విధంగా సిలువ, ఇంత బరువైనటువంటి సిలువను ప్రభువు మోస్తూ నీ కొరకు నా కొరకు ఆ యెరూషలేము వీధుల్లో ప్రయాణం చేస్తూ ఆ సిలువను మోయలేక అనేక సార్లు మరి ముందుకు పడిపోయి మరి 3 సార్లు వెళ్ళే గబ్బతాకు వెళ్ళే లోపల, ఆయన గెత్సేమనే తోటకు చేరే లోపల మరి అక్కడ 3 సార్లు పడి ప్రభువుకు ఎన్నో గాయాలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా సిలువను మోసినటువంటి ప్రభువు దాన్ని చివరకు తీసుకొని వెళ్ళి తుదముట్ట తన కార్యాన్ని నెరవేర్చాడు. మరి ఆ సిలువలో ప్రభువారికి మేకులు కొట్టారు కదా, 3 మేకుల మీద ప్రభు వేలాడాడు కదా. మరి ఆ మేకులు ఎటువంటి మేకులు కొట్టారు అని మనం గమనించినట్లయితే ప్రభువారికి కొట్టిన మేకుల్లో ఒక్కొక్క మేకు పొడవు వచ్చి 8 అంగుళాలంట, 8 ఇంచెస్ పొడవు ఉంటుందంట. దాని యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందంటే మరి 30 అంగుళం మరి మందం కలిగినటువంటి మేకులు, మరి 8 అంగుళాలు ఒకటి, 11 అంగుళాలు కలిగినటువంటివి మరి మేకులు ప్రభువారి దేహంలో వృచ్చబడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇంత భారమైన సిలువను మోసారు. మరి ఇంత మేకులు వృచ్చబడ్డాయి కదా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నారు కదా. ఆయన వారి యేసు ప్రభువారు ఎంత ఆజానుబాహుడో, అందుకే దీన్ని ఈ విధంగా భరించగలిగాడని చెప్పి ఒకవేళ మనం అనుకోవచ్చు. కానీ ప్రభుని వారి యొక్క పర్సనాలిటీని గురించి మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువారి యొక్క వెయిట్ ఎంత అంటే 85 కేజీస్ బరువు ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి పురుషుడు. ఆయన ఎత్తు వచ్చి 5 అడుగుల 11 అంగుళాలు ఎత్తుగలిగినటువంటి జనరల్గా ఉన్నటువంటి కొలతలతో ఉన్నటువంటి ఒక మామూలు పర్సనాలిటీ కలిగినటువంటి ఒక మామూలు పురుషుడు. అయితే ఆయన ఇంత బరువైన సిలువను నీ కొరకు నా కొరకు మరి జరిగినట్టుగా మోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ గొల్గొతా వరకు వెళుతూ ఆ సిలువను మోస్తూ మరి 3 సార్లు పడి ప్రభువారు మరి లేచినట్టుగా మనం చూసుకున్నాము. అంతేకాదు ఈ సిలువ శ్రమ ఎంతసేపు అనుభవించాడు ప్రభు అని మనం చూసినట్లయితే ప్రారంభం దాదాపు 17 గంటల సేపు ఆయన భయంకరమైనటువంటి శ్రమను, ఆ సిలువ శ్రమను ప్రభువారు అనుభవించారు. మరి మోయటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఆ కార్యం ముగిసే వరకు 17 గంటల సేపు ప్రభువారు ఆ యొక్క శ్రమను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎంతగా సిలువలో ప్రభు గాయపరచబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తే ప్రభువారి దేహం అంతా గమనిస్తే 5480 గాయాలు ప్రభువారి యొక్క దేహంలో ఉన్నాయంట. 5480 గాయాలతో ఆయన శరీరం మొత్తం రక్తసిక్తం అయిపోయింది. వాటిలో మరి ఒక వీపు మీదే, మరి ఒక వీపు భాగంలోనే లోతైనటువంటి 150 గాయాలు వీపు మీదే ఉన్నాయని చరిత్ర చెప్తూ ఉంది. మరి యేసు ప్రభు వారు ఈ విధంగా శ్రమపడుతూ ఎంత రక్తాన్ని మరి కారిపోయిందని మనం ఆలోచించినట్లయితే 6.5 లీటర్స్ బ్లడ్ ప్రభువారి యొక్క శరీరంలో నుంచి ఈ గాయాల ద్వారా కారిపోయింది. అందుకే ఆయన మొత్తం కూడా బ్లడ్ అంతా కారిపోయినప్పుడు మా నిస్సత్తువ అని ఆరోపించిన అతను కలిగినప్పుడు ఆ యొక్క శ్రమను దహించలేక అప్పుడు అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి దాహం. అయితే ఆ దప్పికొనుచున్నాను అనే విషయంలో అది కేవలం శరీరానికి సంబంధించి మాత్రమే కాదు, మరి ఆత్మకు సంబంధించిన దప్పికి కూడా దానిలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ ప్రభువారి 17 గంటల సేపు మరి ఆ విధంగా శ్రమను అనుభవించి మరి 6.5 లీటర్స్ బ్లడ్ సిలువలో నీ కొరకు నా కొరకు కార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ముండ్ల కిరీటం పెట్టారు ఆయనకి. మేకులతో కొట్టమే కాదు, ముండ్ల కిరీటం పెట్టారు. ప్రభువారికి పెట్టినటువంటి ముండ్ల కిరీటం మనం గమనిస్తే అది ఒక చెట్టు యొక్క ముళ్ళు. యెరూషలేము ప్రాంతంలో ఇప్పటికి కూడా ఆ ముళ్ళ చెట్లు కనబడుతూ ఉంటాయంట. ఆ చెట్టు పేరు ఏంటంటే యుఫోర్బియా మిలి అంటారంట, లేకపోతే ద క్రైస్ట్ థార్న్, ఏసు ముళ్ళు అనే చెట్టుకి ఆ పేరు పెట్టారంట. ఆ చెట్ల యొక్క ముళ్ళను తీసుకొని వచ్చి కిరీటం అల్లి ఆయన తల మీద ఆ కిరీటాన్ని పెట్టారు. ఎలా పెట్టారంటే ఆ కిరీటాన్ని ఏదో అందంగా అలంకరించడం కాదండి, మనం గోడకేసి మేకు కొడతాం కదా, గోడల్లో మేకులు దిగ్గొట్టినట్టుగా ప్రభువారి తలలో ఆ మేకులు చుట్టూ వచ్చేటట్టుగా పెట్టి కిరీటంలాగా పెట్టి ఒక చెక్కతో ఆ యొక్క ముళ్ళు ఆయన యొక్క తలలోకి
చెవులోకి గుచ్చుకుపోయే విధంగా చెక్కతో కొట్టి దిగ్గొట్టారంట. భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమ అనుభవిస్తూ ఎప్పుడైతే ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ ముగ్గులు దిగబడిపోయినప్పుడు రక్తం బయటకు చిమ్మినప్పుడు కళ్ళలో నుంచి రక్తం బయటకు వచ్చేసి ఆయన కళ్ళు మూసుకుంటే ఒకడొచ్చి ఆయన చెంప మీద కొట్టిన వాడెవడో చెప్పు అని పరిహాసం చేశారు. అంతగా ప్రభువుని పరిహాసం చేసి ఆయన ఎంతగానో మరి హింస పెట్టిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కొరడాని గురించి మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారికి ఆయన కొట్టడానికి వాడినటువంటి కొరడ ఒక చెక్క 1.5 అడుగు చెక్క ముక్కను తీసుకున్నారంట. ఆ చెక్క ముక్కకి 1.5 మీటర్ పొడవు ఉండేటువంటి తోలు బెల్ట్ ఉందంట. దాని చివర ఒక భాగం పిలక లాంటి ఒక భాగం పెడితే దానికి ఏం పెడతారంటే దానికి చివర ఒక మేక్ కానీ లేకపోతే ఒక ముళ్ళు కానీ లేకపోతే ఒక సీసం బాల్ కానీ లేకపోతే ఒక ఎముక కానీ గుచ్చి పెడతారంట. పెట్టినప్పుడు ఏమవుద్దంటే అది గుచ్చి లాగినప్పుడు చర్మం చీల్చుకొని శరీరం చీలిపోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అటువంటి కొరడాలతో ప్రభువారిని ఎన్ని దెబ్బలు కొట్టారంటే 39 దెబ్బలు, 1 తక్కువ 40 దెబ్బలు ప్రభువారిని ఆ కొరడాతో కొట్టినటువంటి సందర్భం. జనరల్గా మరి ఇద్దరు మనుషులు అటు ఇటు నిలబడి ప్రభువారిని ఇద్దరు కూడా చెరొక పక్క నుంచి కొడుతూ ఉంటే కొట్టి తీయటం కాకుండా దాన్ని అంట ఇలా కొట్టి చర్మం వీపు మీద దాన్ని వచ్చి ఇట్లా లాగుతారంట. లాగినప్పుడు ఏమవుద్దంటే ఆ చర్మం అంతా చిరిగిపోతూ లోపలటువంటి మాంసం బయటకు వస్తూ ఉంటుందంట. ఇద్దరు నిలబడి అటు ఇటు నిలబడి కొట్టినప్పుడు మరి యేసు ప్రభువారి వీపు మీద మరి ఇంటూ ఆకారంలో మరి నాగట చాడులాగా ఆయన వీపంతా కూడా దున్నబడి ఆయన శరీరంలోంటి చిన్నటువంటి మాంస ముక్కలు ఎగిరి కింద పడిపోయిన పరిస్థితి అంట. ఈ డైమండ్ షేప్లో ఉండి పడిపోయినట్టుగా మరి చరిత్ర మనకు చెప్తూ ఉంది. అటువంటి భయంకరమైనటువంటి చిత్రబాధ ప్రభు అనుభవించారు. అందుకే దానికి ఆ బాధని ఆ యొక్క ప్రభువారి యొక్క నాగచోళ దినబడినటువంటి ఆ వీపు యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే దాన్ని ఏమంటారంటే భయంకరమైన హింస, భయంకరమైన బాధ, దాన్ని అంటారు ఎక్స్క్రూషియేటింగ్ అంటారు. ఎక్స్క్రూషియేటింగ్ అనే పదము మరి దేనికి ఉపయోగించరు కానీ కేవలం సిలువ దగ్గర నుంచి మాత్రమే ఈ పదం రావటం జరిగింది. సిలువకు సంబంధించినటువంటి పదము ఇది అవుట్ ఆఫ్ క్రాస్ నుంచే ఈ పదం మనకు రావటం జరిగిందనమాట. ఈ కొరడాతో కొట్టినప్పుడు జనరల్గా ఏం జరుగుద్దంటే 15 దెబ్బలు కొట్టేసరికి వాళ్ళు మనిషి ఏ వ్యక్తికైతే కొడతారో ఆ వ్యక్తి మూర్చిపోతాడంట. 25 దెబ్బలు కొట్టేసరికి అసలు తట్టుకోలేక చనిపోతారంట. కానీ ప్రభువారు నీకోసం నా కోసం 39 కొరడా దెబ్బలు పొంది ఆయన దేహం అంతా కూడా ఛిద్రమైపోయి రక్తసిక్తమైపోయి ఆ గాయాల నుంచి రక్తం కారిపోయి చివరికి నిస్సహాయుడుగా సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చేసింది. చివరికి ఆయన మరణం ఎట్లా అయిపోయిందంటే ఆయన మరి పూర్తిగా రక్తం అంతా కారిపోయే రక్తం లేక మరి భయంకరమైనటువంటి శ్రమ శరీరంలో కలుగుతూ కూడా ఆయన ఎంతగానో శ్రమ పడినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తీర్పు కోసం ఆయన ఎంతగా విసిగించారంటే సిలువేయక ముందు తీర్పు కోసం అని చెప్పేసి ఆ సభకి ఈ సభకి ఆ సభకి లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి 6 సార్లు ప్రభువారిని తిప్పారు. చివరికి వాళ్ళు అనుకున్న రీతిగానే సిలువ వేశారు. ఆ సిలువ మీద ప్రభువారిని మరి వేలాడదీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సిలువలో మరి శాపగ్రస్తమైందని చెప్పుకున్నాం కదా. మరి ఈ సిలువ ఎంత భయంకరమైందంటే మరి ఒక వ్యక్తికి కరెంట్ షాక్ ఇచ్చి చంపితే కనుక కరెంట్ షాక్ ఇస్తే ఆ వ్యక్తి మరి 4 సెకండ్లో చనిపోతాడంట. కరెంట్ షాక్ ఇస్తే ఒకవేళ ఒక వ్యక్తి ఉరిశిక్ష పడింది అనుకోండి, ఉరిశిక్ష చేస్తే ఆ వ్యక్తి 5 నిమిషాల్లో చనిపోతాడంట. కానీ సిలువ వేయబడిన వ్యక్తి 6 రోజుల వరకు చావకుండా సిలువ మీద అంతే ఉంటాడంట. ఆ బాధ ఒక ప్రక్క మేకుల మధ్య శరీరం లాగిపోతూ గాలి పీల్చుకోలేని పరిస్థితి, మరి రక్తమంతా కారిపోతున్న పరిస్థితి, నిస్సహాయ పరిస్థితులు 6 రోజులు ఆ సిలువ మీద అలాగే ఉండిపోతారంట. అక్కడ ఉండిపోవటం మాత్రమే కాదు, ఆ విధంగా సిలువలో వేలాడుతున్న సమయంలో 6 రోజులకి ఒకవేళ చనిపోకపోతే ఏం చేస్తారంటే చనిపోతే సరే చనిపోకపోతే వచ్చి ఆ వ్యక్తి యొక్క కాళ్ళు ఇరగ్గొట్టేసేసి ఆ వ్యక్తిని వాళ్ళే చంపేస్తారు. కానీ దేవుని మహాకృపను బట్టి మన ప్రభువు ఆయన వెంటనే 2వ రోజు ఆయన వెంటనే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చనిపోయిన 6 రోజులు లేటుగా ఆయన చనిపోయినట్టుగా అలాంటి కాళ్ళు ఇరగ్గొట్టే పరిస్థితి రాకుండానే ఆయన చనిపోయాడు. ఎందుకంటే లేఖనం నెరవేరినట్లుగా నా పరిశుద్ధుని
కుళ్ళు పట్టనివ్వనని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు అతని ఎముకలలో ఒకటి కూడా విరవబడదని చెప్పని యేసుప్రభు వారు చెప్పి వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ ఎముకలు ఒకటి కూడా విరవబడలేదు, కానీ చనిపోయాడా లేదా నిర్ధారించుకోవడానికి ప్రక్కలో బల్లెంతో పొడిశారు. నీరు రక్తం వచ్చినప్పుడు చనిపోయాడని చెప్పని వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఇంతగా సిలువ యొక్క శ్రమను గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ శ్రమ ఎందుకోసం ప్రభు పడ్డారు, ఆయన ఎందుకు ఇంత శ్రమ పడవలసి వచ్చింది, ఆయన ఏం చేశాడు, ఏ పాపం చేశాడు అని ఆయన ఎందుకు ఈ విధంగా శ్రమ పడవలసి వచ్చి మనం గమనించినట్లయితే ప్రభు పడినటువంటి సిలువ శ్రమ అంతా తనేదో దోషం చేసో పాపం చేసో లేదు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయనలో పాపం లేదు. ఆయన నీతిమంతుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు. కానీ ఆయన ఎందుకు అంత శ్రమ అనుభవించంటే నీ యొక్క నా యొక్క పాపం కొరకు మన పాపాన్నంతా ఆయన తీసుకొని మనకు బదులుగా ఆయన అంత శ్రమను అనుభవించాడు. గలతీ పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించినని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిచ్చిన రీతిగా ఆయనలో దోషం లేదు, కానీ మన కొరకు ఆయన శాపగ్రాహిగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించబడను. ఆయన తానే తన శరీరమందు మన పాపం రాణి మీద మోసుకొనను. వాక్యం సెలవిస్తాం, మన పాపముల విషయమై ఆయన చనిపోయాడు. ఇక్కడ ప్రభువారు మన పాపముల విషయమై చనిపోయినటువంటి పేతురు భక్తుడు కూడా ఇక్కడ ధృవీకరించి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన మన కోసం ప్రాణి మీద మన పాపాలను ఆయన మోసుకున్నటువంటి పరిస్థితి అనమాట. మరి ఇంకా అదే వాక్య భాగాలు మనం గమనించినట్లయితే ప్రభువుని గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, మరి నాకు ఈబడిన 4వ వచనం చదువుతున్నాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు మరి లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇక్కడ క్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన ఆయన మన కొరకు పునరుద్ధానుడై లేచినటువంటి పరిస్థితి అనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రభువారు మరి మన కొరకు ఎంత శ్రమ అనుభవించినట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు మరి యేసు ప్రభువారు ఆ చేసినటువంటి ఆ సిలువ వలన మనకు కలుగుతున్నటువంటి లాభం ఏంటంటే, ఆయన అంతగా సిలువలో మూల్యం చెల్లించినందువలన విలువ పెట్టి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఆయన మరి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఏంటి ఆ విలువ, ఏం వెల చెల్లించాడు, ఆయన మనం రక్షించడానికి ఆయన ఏ వెల చెల్లించాడని మనం గమనించినట్లయితే, ఆయన సొంత తన ప్రాణాన్ని తన రక్తాన్ని మన కొరకు ఆయన ధారపోసి ఆయన మరి విలువ పెట్టి మనల్ని నిన్ను నన్ను కొన్నట్టుగా దేవుని వాక్యం తెలుస్తుంది. ఆ యొక్క విలువను మన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతామంటే ఎన్నటికీ ఆ రుణాన్ని మనం ఇక తీర్చుకోలేము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 49వ కీర్తన 9వ వచనం మనం గమనించినట్లయితే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పదంట. దాన్ని తీర్చడానికి ఎవరి వల్ల కాదు, ఆ రుణం ఎవరో తీర్చగలిగింది కాదు, అది ఎన్నటికీ తీరక ఆ రుణము అట్లుండిపోవలసిందే అని చెప్పని ఇక్కడ కీర్తనాకారుడు కూడా మనకు తెలియచేస్తున్నాడు. అయితే మరి ఇంత గొప్ప సిలువ శ్రమ ప్రభు అనుభవించి ఇంతగా తన రక్తాన్ని ధారపోసి ఆయన మరి మృతి పొంది మన కొరకు తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి యొద్దకు వెళితే, ఇంత గొప్ప సిలువను గుర్చిన వార్త ప్రజలకు అది మరి వినటానికి ఇష్టం లేదు, దాన్ని అంగీకరించడానికి ఇష్టం లేదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సిలువను గుర్చినట్టు వార్త ఎట్లుందంటే వారికి నశించున్న వారికి అది వెరితనంగా ఉందంట. సిలువను గుర్చిన వార్త నశించిపోతున్నటువంటి వారికి అది వెరితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇంత శ్రమ ప్రభువారు
సిలువలో ఎందుకు అనుభవించారు, ఎవరి కోసం అనుభవించారు, ఈ చేసినటువంటి సిలువ బలియాగం వలన మనకు కలిగిన లాభం ఏంటి, మనకున్నటువంటి విలువ ఏంటి, మనకు వచ్చిన విలువ ఏంటి, ఏం విలువ మనం తీసుకొచ్చాడు, మనకు కలిగిన లాభం ఏంటి మనం గమనించినట్లయితే సిలువ యొక్క విలువను గురించి ఇప్పుడు చూద్దాము. ప్రభువారు పడిన శ్రమ అంతటి గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాము. మరి సిలువ వేయబడినప్పుడు కూడా 7 మాటలు పలికి, మరి మహత్తరమైనటువంటి మాటలు పలికి లోకానికి మనకి ప్రభువు ఇచ్చే 7 మాటలు వరంగా ఇచ్చి వెళ్ళాడు. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు మనం ధ్యానిస్తూ ఉంటాము. ఆ యొక్క మాటలు మనం గమనించినట్లయితే మొదటి మాట అంటాడు, తను హింసించే వారిని గురించి పలికాడు. మరి తండ్రి వీరేమి చేయొచ్చు వెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి తను హింసిస్తున్న వారిని గురించి ప్రార్థన చేశాడు. రెండవ మాట చూస్తే మరి దొంగతో మాట్లాడుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని దొంగతో మాట్లాడుతూ రక్షణ గురించి అక్కడ మాట్లాడాడు. మూడవ మాట చూసినట్టయితే అమ్మా ఇదిగో నీ కుమారుడని అంత శ్రమ అనుభవిస్తూ కూడా ఏ తల్లి అయితే నీ లోకంలోకి తీసుకొచ్చిందో ఆ తల్లి యొక్క బాధ్యతను మాత్రం మర్చిపోకుండా తల్లి బాధ్యతను తన యొక్క శిష్యునికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నాలుగో మాట చూస్తే నా దేవా నన్నేలా చేయి విడిచితివని ఆర్తనాదం చేస్తున్నాడు. అవును ప్రియులారా, తండ్రి తన చేతిని విడిచిపెట్టాడా లేదంటే విడిచిపెట్టాడనే మనం చెప్పాలి. ఎందుకంటే విడిచిపెట్టకపోతే మనకు రక్షణ లేదు కాబట్టి తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. అయితే వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే యోహాను 1:29 చెప్పినట్టుగా ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినట్లుగా ఈ లోక పాపం అంతా ఆయన మీద పడింది. యెషయా 59:1-2 వచ్చిన మనం చూసినట్లయితే మరి రక్షింపని అనుకున్నాడు, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చేతులు కురచ కాలేదు, విన్నారుకున్న చెవులు మందం కాలేదు, కానీ మీ పాపములు ఆయనకుని మీకుని మధ్య అడ్డుగా వచ్చినాయి అంటున్నాడు. మన పాప భారం అంతా కుమారుడి మీద పడినందువలన తండ్రి ముఖము కుమారునికి మరుగైపోతే తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక ఆర్తనాదం చేస్తున్నాడు, నా తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవని అక్కడ దేవా అని సంబోధిస్తున్నాడు. మరి 5వ మాట మనం చూసినట్లయితే నేను దప్పికొనుచున్నానని చెప్పి మాట్లాడాడు. 6వ మాటకు వచ్చి సమాప్తమైందని చెప్పాడు. ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చానో ఈ లోకంలో నా పని సంపూర్ణమైపోయిందని చెప్పని అక్కడ సమాప్తమైందని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. 7వదిగా చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఏ తండ్రి అయితే ఈ లోకానికి సిలువ మరణం కోసం తన కుమారుని పంపించాడో ఆ తండ్రికి తన బాధ్యతను తిరిగి అప్పగిస్తున్నాడు. శరీరాన్ని లోకానికి అప్పగించాడు, ఆత్మను ప్రభువుకు అప్పగించి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా అని చెప్పని ఈ పవిత్రమైన 7 మాటలు సిలువ పైన పలికి చివరికి ఆయన మృతి నొందాడు. అయితే మృతి పొందిన దేవుడు అలాగే లేడు, కానీ ఆయన 3వ దినాన లేఖనం చెప్పినట్టుగా పునరుద్ధానుడై లేచి తండ్రి వద్దకు ఎత్తబడిన క్రీస్తు తిరిగి మళ్ళీ నీ కోసం నా కోసం రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడి ఉంటే ప్రభుత్వం కూడా ఉండే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. అయితే సిలువ తెచ్చిన విలువల గురించి మనం చూసినట్లయితే సిలువ మనకు దేవుని శక్తిని తెచ్చింది. 1 కొరింథీ 1:17 ప్రకారం ఈ చదవటానికి రిఫరెన్స్ చదవటానికి సమయం లేదు కాబట్టి నేను చదవట్లేదు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోవచ్చు. సిలువ మనకి ఏం తెచ్చిందంటే రక్షణ తెచ్చింది. హెబ్రీ పత్రిక 9:28 చదువుకోండి. 3వదిగా సిలువ ఏం చేసిందంటే పాపం నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేసింది. 1 యోహాను పత్రిక 1:7. 4వది చూడండి, సిలువ మనకు స్వస్థత తీసుకొచ్చింది. 1 పేతురు పత్రిక 2:24. 5వదిగా చూసినట్లయితే సిలువ మనలను నీతిమంతులుగా తీర్చింది. రోమా పత్రిక 5:9. 6వదిగా చూసినట్లయితే సిలువ ద్వారా ఉగ్రత నుంచి ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాము. రోమా 5:9. సిలువ మనకు కుమారత్వం ఇచ్చింది. యోహాను సువార్త 1:12. సిలువ ఆయన పిల్లలొకటకు మనకు అధికారం అనుగ్రహించింది. యోహాను సువార్త 1:12. సిలువ మనలను ధనవంతులను చేసింది. 2 కొరింథీ 8:9. సిలువ మనకు పరలోక పౌరస్థితిని ఇచ్చింది. ఫిలిప్పీ 3:20. సిలువ ద్వారా జీవవృక్ష ఫలమును తినే అర్హత లభించింది. ప్రకటన 2:7. సిలువ ద్వారా జీవజలములను ఉచితంగా పుచ్చుకునే అర్హత లభించింది. ప్రకటన 22:17. ప్రియులారా, ఈ విధంగా సిలువ ఎంతో విలువైంది. ఆ విలువైనటువంటి సిలువ నీకు అనేక ఈవులు తీసుకొచ్చింది. నేను తండ్రితో మరి ఐక్యపరిచింది, పరలోక రాజ్యానికి వారసుడిగా చేసింది, ఆయనతో కూడా కూర్చుని ధన్యతను నీకు కలుగు చేసింది, ఆయన బిడ్డగా పిలువబడి అంగీకరించబడే ధన్యతను నీకు ఇచ్చింది. ఇంతగా సిలువ ద్వారా ప్రభు మన ఉభయులను ఐక్యపరిచి మనకున్నటువంటి అడ్డుగోడను పడగొట్టి ఆయన రుణపత్రాన్ని సిలువలో మేకులకు దిగ్గొట్టి విజయోత్సాహం చేసి వేడుక కనపరిచి ఆయన మన పాపము నుంచి విడుదలించి శాపం నుంచి విడిపించి మన పాపం మన శాపం ఆయన భరించి మన పవిత్రులుగా చేసి నిర్దోషులుగా
సొత్తుగా చేసి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచబడి తన సొత్తుగా చేసుకున్నాడు. ఇటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇన్ని సంవత్సరాల నుంచి సిలువను ధ్యానం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం సిలువ పాటలు పాడుతున్నాం, ధ్యానం చేస్తున్నాం. అయితే ఆ సిలువ యొక్క విలువను గ్రహించలేకపోతే, సిలువ యొక్క త్యాగాన్ని తెలుసుకోకపోతే, సిలువ యొక్క మర్మాన్ని గ్రహించలేకపోతే ఎన్ని చేసినా వ్యర్థమే, ఎన్ని సంవత్సరాలు చేసినా వ్యర్థమే. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా సిలువ యొక్క విలువని మీరు గ్రహించండి. ఇంతవరకు ఎవరైనా సిలువను ఏదో నేను ఆషామాషాగా ఆచరిస్తున్నాను కానీ, అలవాటు ప్రకారంగా ఆచరిస్తున్నాను కానీ సిలువ విలువని నేను గ్రహించలేకపోయాను అనుకుంటుంటే ఈ దినం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, సిలువ విలువ గ్రహించండి. సిలువను ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు అసలు ఆయన సిలువ వేయబడ్డాడు, ఎవరి కోసం సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడిన క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు, తిరిగి రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి కొనిపోతానని చెప్పింది దేవుడు. మరి తిరిగి రాబోతున్నాడు నేను తీసుకెళ్ళడానికి. నువ్వు సిద్ధపడి ఆయన రక్తంలో కడగబడితే నిన్ను కూడా తీసుకోవడానికి ప్రభు రాబోతున్నాడు. అటు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అయితే ఇంత గొప్ప సిలువను మనం నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ మన నిర్లక్ష్యం ఎలాగ తప్పించుకుందామని వాక్యం సెలవిచ్చినట్టుగా ఇంత గొప్ప సిలువను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనం తప్పించుకోలేం. కాబట్టి ఆ విధంగా ఎవరు నాశనం కావటం ఆయనకి ఇష్టం లేక, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, అంతటా అందరూ మారు మనసు పొందాలని, ప్రతి వారు రక్షించబడాలని, ఉగ్రతను తప్పించబడాలని ప్రభు ఎంత సిలువ శ్రమ అనుభవించాడు. కాబట్టి ఇదను వాక్యం ఉంటున్న నీవు ఆ సిలువ శ్రమను గ్రహించుకొని ప్రభువుకు లోబడి ఆ సిలువ యొక్క త్యాగాన్ని అర్థం చేసుకొని ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కొని ఆయన కుమారుడుగా కుమార్తెగా తీర్చబడితే ప్రభు రాకడలోని ఎత్తబడటానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. కాబట్టి ఇదని అటువంటి తీర్మానం చేసుకొని ప్రభు బిడ్డగా నీవు నేను మారి ప్రభు కొరకు ప్రభు రాకడకు ఆయత్తపడాలని ప్రేమతో హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా ప్రియ ప్రభువా, ఈ దినం ప్రభువా సిలువను గురించి మాతో మాట్లాడారు, సిలువ శ్రమను గురించి మాట్లాడారు, సిలువ యొక్క విలువను గురించి మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. విన్న హృదయాల్లో నీ వాక్యం ఫలింపచేయండి. ప్రతివారు ప్రభువా ఈ వాక్యం ద్వారా తమ హృదయాలు సరిచేసుకొని ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు, సిలువ విలువను తెలియని వారు ఉంటే వారు కూడా నాయన ఆ విలువను గ్రహించుకొని రక్షణ పొందిన బిడ్డలకు అంగీకరించబడడానికి సహాయం చేయమని, విన్నవారందరి హృదయాల్లో నీ వాక్యం ఫలించడానికి కృప చూపించి అనేకులు ఈ వాక్యం ద్వారా బలపడటానికి కృప చూపించండి. ఈ పరిచయను దీవించి ఆశీర్వదించి దేశాలను ఎంతవరకు వాడుకు దాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ నీ ఆత్మాభిషేకం ఇచ్చి బలపరిచి ఈ కడవ దినాలు నీ మహిమ కొరకు నీ దాసులు వాడుకొని ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, సమస్త ఘనతా మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నెచ్చిస్తూ మనం తగ్గించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.